అది 1993 సంవత్సరం. రేపల్లెకు సమీపంలో ఉన్న ఒక మారుమూల పల్లెటూరులో సౌదామిని అనే 12 ఏళ్ల అమాయకపు అమ్మాయి ఉండేది. ఆ రోజుల్లో 7వ తరగతి పబ్లిక్ పరీక్షలు అంటే పిల్లలకు ప్రాణ సంకటంగా ఉండేది. కాబట్టి రేయింబవళ్లు కిరోసిన్ దీపం వెల్తురులో కష్టపడి చదివేది. ప్రతిరోజు వేకువజామునే లేచి మంచు దుప్పటి కప్పుకున్న పల్లెటూరి మట్టి రోడ్ల గుండా పక్క ఊర్లో ఉన్న పరీక్షా కేంద్రానికి ఒంటరిగా నడుచుకుంటూ వెళ్లేది. ఒకరోజు తోటి స్నేహితుల కోసం ఎదురు చూస్తూ మార్గ మధ్యలో ఉన్న ఒక పాడుబడిన జామ తోటలో కూర్చుని చదువుకుంటుండగా అకస్మాత్తుగా వాతావరణం చల్లబడింది. ఎక్కడి నుంచో వీచిన బలమైన గాలికి ఒక జామ చెట్టు కొమ్మలు విపరీతంగా ఊగసాగాయి. ఆ శబ్దానికి భయపడి ఆమె అక్కడికి వెళ్లి చూసింది. ఆ చెట్టు కొమ్మకు కట్టిన ఒక చిన్న ఊయలలో పిండితో చేసిన ఒక వింతైన మగబొమ్మ ఆమెకు కనిపించింది. ఏమీ తెలియని ఆ చిన్నారి ఆ బొమ్మకు ప్రాణం ఉందేమో అన్నట్లుగా ముడిపెంగా చేతుల్లోకి తీసుకుని ముద్దు పెట్టి మళ్లీ ఉయ్యాలలో పడుకోబెట్టింది. ఆ మరుసటి రోజు కూడా ఆమె పరీక్షకు వెళ్తూ ఆ బొమ్మ దగ్గరకు వెళ్లగా అది నిన్నటి కంటే కొంచెం పెద్దదిగా దాని ముఖంలో ఒక వింతైన చిరునవ్వు ఉన్నట్లుగా అనిపించింది. ఆకలితో ఉందేమోనన్న అమాయకత్వంతో తన క్యారేజీలోని అన్నం తీసి దానికి పెట్టింది. అలా ప్రతిరోజూ దానికి ఆహారం పెడుతూ ఉండటంతో అది రోజురోజుకు బరువు పెరగసాగింది. బొమ్మ బరువుకు ఆ ఊయల కట్టిన కొమ్మ వంగిపోతుంటే ఆమె దాన్ని తీసి మరింత బలమైన వేరొక కొమ్మకు కట్టింది. ఈ క్రమంలో ఆమె తన ప్రాణాలను పణంగా పెడుతున్నానని గ్రహించలేక దాన్ని ఒక నిజమైన మనిషిలా భావించి మరింతగా ఆకర్షితురాలైంది. పరీక్షల చివరి రోజున ఆ అమ్మాయి బొమ్మకు వీడ్కోలు చెబుతూ దానిని దగ్గరగా హత్తుకోగా అకస్మాత్తుగా అదృశ్యంగా ఉన్న ఎవరో ఆమె మెడను చల్లని వేళ్లతో తాకినట్లు అనిపించింది. ఆ స్పర్శకు వెన్నున్ను జలధరించగా భయంతో ఆ బొమ్మను ఊయలలో పడేయగానే అది దానంతటా అదే పైకి లేచి కూర్చుని ఆమె వైపు తీక్షణంగా చూసింది. ఆ ప్రదేశంలో ఏమీ లేకపోయినా చెట్లు విపరీతంగా ఊగడం, కొమ్మలు విరిగిపడటం జరగడంతో ఆమె ప్రాణభయంతో పుస్తకాలు వదిలేసి పరుగెత్తింది. మార్గ మధ్యలో తన స్నేహితులను కలిసి జరిగినదంతా చెప్పినా వాళ్లు ఆమె భయాన్ని కొట్టిపారేసి పరీక్షా కేంద్రానికి తీసుకెళ్లారు. పరీక్షలు పూర్తయిన తర్వాత ఆమె తన స్నేహితులతో కలిసి గుడికి వెళ్తుండగా మళ్లీ అదే జామతోట గుండా ప్రయాణించాల్సి వచ్చింది. అప్పుడు ఆమె మనసులో ఏదో కీడు శంకించింది. తోట మధ్యలోకి వెళ్లగానే ఆమె కాలు జారి కింద పడటంతో చేతులకు గాయాలై పసుపు పూసుకున్న ఆమె శరీరంపై రక్తం చుక్కలు పడ్డాయి. అదే అదనుగా కాచుకు కూర్చున్న ఒక అదృశ్య వ్యక్తి ఆమె వెనుక నుండి వచ్చి ఆమె చేతులు పట్టుకుని అమాంతం పైకి లేపినట్లు అనిపించింది. స్నేహితులకు అక్కడ ఎవరూ కనిపించకపోవడంతో ఆమె భయపడిపోయి గుడికి వెళ్లకుండా తీవ్రమైన జ్వరంతో వణుకుతూ ఇంటికి తిరిగి వచ్చేసింది. జ్వరంతో మంచంపై పడుకున్న ఆమెను అదృశ్య రూపంలో ఉన్న ఆ దుష్టశక్తి గట్టిగా పట్టుకుని ఆమె దుప్పటిలోకి దూరి తన వశం చేసుకునే ప్రయత్నం చేసింది. రాత్రిపూట నిద్రలో ఆ వ్యక్తి ఆమె పక్కన పడుకుని చెవిలో గుసగుసలాడుతూ ఎటూ కదలనివ్వకుండా ఆమె ఊపిరి ఆడనివ్వకుండా భయపెట్టసాగాడు. ఆమె కళ్ళు తెరిచి చూస్తున్నప్పటికీ కదలలేక అరవలేక నరకం అనుభవించింది. తల్లిదండ్రులు ఎంతగా కుదిపిలేపినా ఆమె స్పృహలోకి రాలేదు. ఆమె ఇంటి బయట చీకట్లో ఎవరో ఒక నల్లని నీడ తిరుగుతున్నట్లు అనిపించి ఈ పరిస్థితి చూసి భయపడిన తల్లి ఏదో అరిష్టం జరిగిందని గ్రహించింది. మరుసటి రోజు ఉదయాన్నే ఆందోళన చెందిన తల్లి ఆమెను ఊరి చివర ఉన్న అత్యంత శక్తివంతమైన పపోతురాజస్వామి గుడికి తీసుకెళ్లింది. అక్కడ వందలాది మంది భక్తులు క్యూలైన్లో నిలబడి ఉండగా సౌదామిని మాత్రం ఏదో తెలియని భయంతో చుట్టూ ఉన్న చెట్లను చూస్తూ గజగజ వణుకుతోంది. అకస్మాత్తుగా గుడి లోపల దర్శనం చేసుకుని వస్తున్న ఒక కుర్రాడికి స్వామివారు పోనడంతో అతను తన చేతిలోని పూజా సామాగ్రిని కింద పడేసి ఉగ్రరూపం దాల్చాడు. భయంకరమైన అరుపులతో చేతిలో ఉన్న కొరడాను జులిపిస్తూ అతను చిందులు వేస్తుంటే క్యూలైన్లోని జనం భయంతో పరుగులు తీశారు. తనను నాశనం చేయటానికి సాక్షాత్తు దేవుడే వచ్చాడని గ్రహించిన సౌదామినిలోని దుష్టశక్తి భయంతో గుడి ఆవరణలోని ఒక పెద్ద మర్రి చెట్టు వద్దకు పరిగెత్తింది. క్షణాల్లో కోతిలాగా ఆ చెట్టు ఊడలు పట్టుకుని పైకి ఎక్కిన ఆమెను చూసి జనం నివ్వెరపోగా ఆవేశంతో ఊగిపోతున్న స్వామి కూడా ఆమె వెంటే పైకి ప్రాకాడు. దేవుడికి చిక్కకూడదని ఆమె 15 అడుగుల ఎత్తు నుండి కిందకు దూకేయగా స్వామివారు ఆమె కంటే ముందే కిందకు దూకి ఆమెను గాల్లోనే తన భుజాలపై బంధించాడు. ఆమె పిచ్చి పిచ్చిగా అరుస్తూ వదిలేయమని ప్రాధేయపడుతున్నది. లేమని ప్రాధేయపడుతున్నా సరే స్వామివారు ఆమెను గట్టిగా పట్టుకుని గుడి ముఖమండపం వైపుగా ఈడ్చుకొచ్చారు. గుడి ముందుకు తీసుకువచ్చి ఆమె తల పట్టుకుని తన చేతిలోని కొరడాతో స్వామివారు బలంగా కొట్టడంతో ఆ దుష్టశక్తి బాధతో హాహాకారాలు చేస్తూ తన గతాన్ని బయటపెట్టింది. తాను పెళ్లి కాకుండా చనిపోయిన ఒక కామాంధుడి ఆత్మ
ఆత్మనని, ఒక మాంత్రికుడు తనను బంధించిన పిండి బొమ్మకు ఈ అమ్మాయి ముద్దు పెట్టడం వల్లే తనను మళ్లీ శక్తిని పొందానని చెప్పింది. ఆ అమ్మాయి రక్తం చిందిన సమయంలో పసుపు రాసుకుని ఉండటం చూసి అప్పుడే ఆమెను ఆవహించానని, మరో 2 రోజుల్లో ఆమెను చంపేసి తన లోకానికి తీసుకెళ్లాలనుకున్నానని నిజం కక్కేసింది. అది విన్న స్వామివారు తీవ్రమైన కోపంతో ఆమె తల మీద పసుపు కుంకుమలు చల్లి 21 బిందెల పసుపు నీళ్లతో అభిషేకం చేయించాడు. సాక్షాత్తు దైవశక్తి ఉన్న పసుపు నీళ్ల స్పర్శ తగలగానే అప్పటిదాకా ఆ అమ్మాయిని పట్టి పీడిస్తున్న ఆ దుష్టాత్మ కాలి బూడిదైపోయి శాశ్వతంగా అదృశ్యమైపోయింది. వెంటనే స్పృహ కోల్పోయి కింద పడిన సౌదామిని కొద్దిసేపటికి ఏమీ ఎరగనట్లుగా ప్రశాంతమైన ముఖంతో కళ్ళు తెరిచి తన తల్లిని హత్తుకుని ఏడ్చింది. ఆ సంఘటనతో ఆమెను పీడిస్తున్న మృత్యుగండం తొలగిపోయిందని, పసిప్రాయంలో చేసిన చిన్న తప్పు ఎంతటి ప్రాణ సంకటాన్ని తెచ్చిపెట్టిందో అందరికీ అర్థమైంది. ఆ రోజు నుండి సౌదామిని ఎప్పుడూ ఒంటరిగా ఆ పాడుబడిన తోటవైపు వెళ్లలేదు. ఆ ఊర్లో ఈ సంఘటన గురించే కథలుగా చెప్పుకున్నారు.